నగరేకల్ సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాదు అనేటటువంటి వాళ్ళు రెండు చేతులు పైకెత్తి గాలిలో ఆడించండి. రాజ్యాంగాన్ని మార్చకూడదు అనే వాళ్ళు ఒక్కసారి చేతులు రెండు పైకెత్తి గాలిలో ఆడించండి. देन कांग्रेस पार्टी संविधान और आरक्षण को बचाने के लिए आखिरी दम तक लड़ेंगे. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను కాపాడడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి తన చివరి శ్వాస వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. सरकार बनने के बाद आरक्षण की सीमा को भी हम बढ़ाएंगे. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రిజర్వేషన్ల శాతం ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా మేము పెంచుతాం. क्या आप हमारा साथ देंगे? మీరు మాతో సహకరిస్తారా? सहकरिस्तारा. इंडिया गठबंधन का मानना है कि राष्ट्रीय संपत्ति और संसाधन पर इस देश के गरीबों का पहला हक होना चाहिए. ఇండియా కూటమి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే పేదల సంక్షేమం, అదే విధంగా భారత రాజ్యాంగం పరిపూర్ణంగా పరిరక్షించబడాలి. ఇది ఒక్కటే ఇండియా కూటమి యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం, లక్ష్యం కూడా. ना कि सिर्फ मोदी जी के सबसे अमीर मित्रों का कब्जा हो. నరేంద్ర మోడీ గారి యొక్క ధనవంతులు, కుబేరులైనటువంటి మిత్రుల యొక్క ఆధీనంలో ఈ దేశం వెళ్ళకూడదన్నదే ఇండియా కూటమి యొక్క ప్రధానమైన లక్ష్యం. मोदी जी ने पिछले 10 साल में देश के सारे संसाधन, ऑल रिसोर्सेस he distributed only among his rich people, his rich friends. స్నేహితులారా, 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన కాలంలో నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి సంపద, అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తన ఆత్మీయ మిత్రులైనటువంటి వారి చేతుల్లో పెట్టడం జరిగింది. ఈ సంపద మొత్తం వారికి ధారాదత్తం చేయటం జరిగింది. बड़े कारखाने, PSU पब्लिक सेक्टर यूनिट्स, कोयले की खदानें, ऑयल, गैस, एयरपोर्ट्स, पोर्ट्स, सब संपत्ति अपने दोस्तों को उन्होंने एक एक करके दिया है. పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ రంగ సంస్థలు, అదే విధంగా బొగ్గు గనులు, అలాగే ఏవైతే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ధనవంతులు, కుబేరులు, కోటీశ్వరులైనటువంటి తన మిత్రులకు ధారాదత్తం చేస్తూ ఉన్నారు. और मोदी ये कहते हैं मैं बहुत कुछ किया हूं. मैं आपसे पूछता हूं तेलंगाना के लिए उन्होंने क्या किया बताना चाहिए. మోడీ గారు ప్రతిసారి చెబుతూ ఉంటారు, నేను చాలా చేశానని. మోడీ గారిని ఈ సందర్భంగా ఈ సభ నుండి నేను అడుగుతున్నాను, మోడీ గారు మీరు తెలంగాణ కోసం ఏం చేశారు అది చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడుంది. तेलंगाना के लिए कुछ नहीं किया. जवाहरलाल नेहरू जी के टाइम पर जो बड़े पब्लिक सेक्टर्स हैदराबाद में थे, दूसरे शहर में थे, वो सबको कमजोर किसी ने किया तो 10 साल में మోదీ నే కియా. స్నేహితులారా, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి, తెలంగాణకి ఏమీ చేయలేదు. జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో ఏవైతే పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ ప్రారంభించబడ్డాయో ఆ సంస్థలన్నిటినీ ఈ 10 సంవత్సరాల కాలంలో మెల్లమెల్లగా నిర్వీర్యం చేయటం తప్ప నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదు. आपको लूटा, देश को लूटा, अपने पार्टी का खजाना भर दिया. మిమ్మల్ని దోచుకున్నారు, ప్రజల్ని దోచుకున్నారు, ప్రభుత్వాన్ని దోచుకున్నారు. దోచుకున్నటువంటి సంపదతో తన పార్టీని పరిపూర్ణం చేశారు, దాన్ని సుభిక్షం చేశారు, దాన్ని సుసంపన్నం చేశారు. इलेक्ट्रल बॉन्ड के नाम से चंदा लो, धंधा लो. जो चंदा देता है उसको धंधा, कॉन्ट्रैक्ट सब कुछ दिया. స్నేహితులారా, ఎలక్ట్రల్ బాండ్స్ పేరిట చందా ఇవ్వండి, ధందాలో వ్యాపారం తీసుకోండి. ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ పేరిట చందాలు ఇచ్చారో వారికి మాత్రమే ధందాలు ఇచ్చారు, వారికి మాత్రమే వ్యాపారాన్ని ఇచ్చారు. ఈ రకంగా దేశాన్ని భ్రష్టు పట్టించే క్రమంలో ముందుకెళ్లారు. हमारे
चंदे में एमपीज एमएलएज 14 लाख रुपए चंदा के रूप में दिए थे। उसको मोदी ने 135 करोड़ पेनल्टी डाल के हमारे खाते को उन्होंने बंद कर दिया। మా ఎంపీలు ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం పార్టీ ఫండ్ గా 13 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక సాకును చూపించి మాకుండేటటువంటి ఖాతాల మీద 1300 కోట్లకు పైచిలకు పెనాల్టీని వేసి అంటే అపరాధ రుసుమును వేసి మా ఖాతాలన్నింటినీ కూడా స్తంభింపజేశారు। इस 10 साल में बेरोजगारी बढ़ी, महंगाई बढ़ी, किसानों की दुर्दशा, दलितों आदिवासियों के साथ भेदभाव और महिलाओं पर अत्याचार चरम सीमा पर आ गई है। ఈ 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది, అదే విధంగా పేదరికం పెరిగింది, మహిళల మీద జరిగేటటువంటి అత్యాచారాలు అన్నీ ఇన్ని కావు, వీటన్నిటితో దేశం సిగ్గుతో తల వంచుకునేటట్టుగా చేయటం జరిగింది। मोदी जी ने कहा था ITIR, बयाराम स्टील प्लांट, काजीपेट कोच फैक्ट्री, इनमें से किसी एक का वायदा भी उन्होंने पूरा नहीं किया। यही दर्शाता है मोदी कितने झूठ बोलते हैं। ITIR, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అదే విధంగా బయ్యారం గనులు, వీటన్నిటికీ సంబంధించి నరేంద్ర మోడీ గారు చాలా వాగ్దానాలు చేయటం జరిగింది, కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పరిపూర్ణం చేయలేదు। ఈ ఒక్క విషయం చాలు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో అబద్ధాలు చెబుతున్నారు అని నిరూపించడానికి। हल्दी बोर्ड 5 दिन में स्थापित करने का वायदा मोदी ने किया था। పసుపు బోర్డుని కేవలం 5 రోజుల్లో స్థాపిస్తాను అనేటటువంటి వాగ్దానాన్ని నరేంద్ర మోడీ గారు చేయటం జరిగింది। इस वायदे का हकीकत आप सबको मालूम हो गया। ఈ వాగ్దానం ఎంతవరకు నెరవేరిందో మీ అందరి కళ్ళ ముందే ఆ సత్యం ఉంది। वही कांग्रेस तेलंगाना सरकार ने 100 दिनों के भीतर बदलाव लाने का प्रयास किया। महिलाओं के लिए मुफ्त बस यात्रा दिया। స్నేహితులారా, అదే తెలంగాణలో మీరు స్థాపించి మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కేవలం 100 రోజుల్లో తాను చెప్పినటువంటి ప్రతి పనిని పరిపూర్ణం చేసే దిశగా సాగింది। 100 రోజుల పాలనలో మీరందరికీ నేను చెబుతూ ఉన్నాను, ఒకటి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది। उचित प्रयाणों बस में है क्या पूछिए। ఉచిత ప్రయాణం అంటే బస్సులో ఎప్పుడైనా ఉచిత ప్రయాణం అనేటటువంటి ఆలోచన ఉండేదా? ఒకసారి మీరందరూ చెప్పండి గట్టి। ఉచిత ప్రయాణం అనేటటువంటిది మీకు దక్కుతుందా లేదా? మహిళా ఆడవాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బస్సులో ఉచితంగా తిరుగుతున్నారా లేదా? తిరిగే వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి। राजीव आरोग्यश्री पहले 5 लाख था, अब कांग्रेस के हुकूमत में 10 लाख कर दिया गया। ये हमारी देन है। రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో 5 లక్షల రూపాయలు ఉంటే 200 यूनिट बिजली मुफ्त मिल रही है। 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు మీకు దొరుకుతుంది। गरीबों को 500 रुपए सिलेंडर, పేదవాళ్ళకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్। बेघरों के लिए इंदिरम्मा हाउसिंग को मंजूरी दी गई। ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇండ్లు నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది। अब आने वाले 15 अगस्त 2024 तेलंगाना सरकार हमारे किसान भाइयों का कर्ज माफ कर देगी। స్నేహితులారా, 2024 ఆగస్టు 15వ తేదీ అంటే 2024 స్వతంత్ర దినోత్సవం రోజు నాటికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క రుణాలు పరిపూర్ణంగా మాఫీ చేయబడతాయి। निजाम शुगर मिल भी हम चालू करके दिखाएंगे। నిజాం చక్కెర కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ప్రారంభించి చూపిస్తాం। ऑटो चालकों को सालाना 12,000 रुपए हम देंगे। ఆటో నడిపేటటువంటి ఆటో రిక్షా వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. इसीलिए इंडिया गठबंधन के सरकार बनाना है, इसीलिए आप ज्यादा से ज्यादा कांग्रेस पार्टी हाथ के निशानों पर जो खड़े हुए हैं उनको चुन के भेजो. కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే ఈ కలలన్నీ సాకారం కావాలంటే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, హస్తం గుర్తుకు ఓటేయాలి. ఎవరెవరైతే మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించడంలో క్రియాశీలకమైన పాత్రని పోషించాలి. कांग्रेस सत्ता में आने के बाद 5 न्याय 25 गारंटी हम देंगे. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 న్యాయాలు అలాగే 25 గ్యారెంటీలను మీకు ఇవ్వటం జరుగుతుంది. जनगणना जातिवार हम कराएंगे और सबके लिए हम कुछ ना कुछ नई पॉलिसी करके उनका कल्याण करने की योजना हम करेंगे. కులగణన చేయటం జరుగుతుంది, జనగణన చేయటం జరుగుతుంది. తద్వారా ప్రతి వారు ఏదో ఒక విధంగా లబ్ధి పొందేలాగా అద్భుతమైనటువంటి ప్రణాళికల్ని రూపొందించడం జరుగుతుంది. फसलों को एमएसपी की कानून गारंटी दी जाएगी. खेती से जीएसटी हटाया जाएगा. స్నేహితులారా, ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర ఏదైతే ఉందో ఆ కనీస మద్దతు ధరను చట్ట పరిధిలో పరిష్కరించి అందరికీ చట్టబద్ధత ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నుండి జిఎస్టి అనే పన్నుని రద్దు చేయటం జరుగుతుంది. मजदूरों को नरेगा योजना में हम 400 रुपए हर एक मजदूर को देंगे. మన్రేగా అనేటటువంటి పథకం ద్వారా అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి కార్మికుడికి 400 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. 30 लाख वैकेंसीज जो केंद्र सरकार में है वो हम भर्ती करके हमारे नौजवान साथियों को हम जल्द से जल्द देंगे. కేంద్రంలో ఉన్నటువంటి 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధ్యమైనంత త్వరగా నింపి నిరుద్యోగులందరికీ కూడా కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. हर गरीब परिवार, महिला मुखिया, हेड ऑफ द फैमिली, लेडीज, उनके बैंक खाते में सालाना 1 लाख रुपए हम देंगे. కులగణన జరిగిన తర్వాత ప్రతి ఇంటి నుండి ఎంపిక చేసినటువంటి ఇంటి పెద్ద ఎవరైతే మహిళ ఉంటారో వారి పేరిట బ్యాంకులో ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల నగదు జమ చేయటం జరుగుతుంది. इस चुनाव के बाद बीआरएस की दुकान हमेशा के लिए बंद हो ఈ जाएगी. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ యొక్క దుకాణం ఏదైతే ఉందో అది శాశ్వతంగా మూతపడిపోతుంది. और बीआरएस इस इलेक्शन में वो इनडायरेक्टली बीजेपी के साथ रहने से वो एक भी सीट जीत नहीं पाएंगे. స్నేహితులారా, ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఉన్న తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి పోటీ చేయాలనుకుంటుందో లేదా పరోక్షంగా మద్దతు ఇస్తుందో అప్పుడు ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఎంత మాత్రమూ లేదు. केसीआर ने बीजेपी के संविधान बदलने का जो बात कर रहे हैं उसके बारे में उन्होंने कुछ नहीं किया. రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి మాట భారతీయ జనతా పార్టీ చెబుతున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ గాని ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా నోరు మెదపడం లేదు, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. कांग्रेस की 5 न्याय गारंटी 25 गारंटी प्रधानमंत्री जी इतना डर गए हैं कि अब बात पर झूठ बोलकर लोगों को गुमराह कर रहे हैं. స్నేహితులారా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5 న్యాయాలు 25 గ్యారెంటీలు విన్న తర్వాత ప్రధానమంత్రి గారు ఎంత భయపడుతున్నారంటే ఇప్పుడు వారు అబద్ధాలు కూడా చెప్పడం ప్రారంభించారు. मोदी के बातों पे लोग हंस रहे हैं. మోడీ గారి మాటల మీద ప్రజలు నవ్వుతూ ఉన్నారు. कभी
मटन की बात करता है, ఎప్పుడైనా మటన్ మాట మాట్లాడతారు, कभी मुगल की बात करता है, ఎప్పుడైనా మొఘల్ సామ్రాజ్యం గురించి మాట్లాడతారు, कभी मंगल सूत्र की बात करता ఎప్పుడైనా है, మంగళసూత్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు, कभी भैंस की बात करता है। ఎప్పుడైనా బర్రెల గురించి మాట్లాడతారు. ये है मोदी। ఇది మోడీ. मोदी छोटे छोटे बातों को लेकर लोगों को भड़का रहे हैं। చిన్న చిన్న మాటలు తీసుకొని మోడీ గారు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. और लोगों को ये कह रहे तुम्हारे पास 2 एकड़ जमीन है तो 1 एकड़ कांग्रेस वाले छीन के दूसरों को देंगे। ఎంతవరకు దిగజారి మాట్లాడుతున్నారంటే మీ దగ్గర 2 ఎకరాల భూమి గనక ఉన్నట్టయితే 1 ఎకరాన్ని కాంగ్రెస్ పార్టీ లాక్కొని అది ఇంకొకరికి ఇస్తారు అని కూడా చెబుతూ ఉన్నారు. अब 2 दिन के पहले कल यहाँ पर मैं समझता हूँ शाह आए थे, कल है ना, कल शाह आए थे और मोदी जी अब उधर तेलंगाना में वो एरिया में फिर रहे हैं। वो क्या बोले तो उन्होंने बोला अदानी अंबानी के बारे में कांग्रेस वाले कुछ नहीं बोल रहे क्योंकि ट्रक भर के टेम्पो भर के पैसे कांग्रेस के पास जा रहे, इसीलिए कांग्रेस वाले बात नहीं कर रहे। ये बात उन्होंने बोली। నిన్న అమిత్ షా గారి ప్రాంతానికి వచ్చారు. మోడీ గారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారు వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏమిటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆదానీల గురించి కానీ అంబానీల గురించి కానీ మాట్లాడడం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ట్రక్కుల నిండా డబ్బులు వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్తున్నారు. స్నేహితులారా, మిత్రులారా, ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల ఇలాంటి చిన్న చిన్న మాటలతో ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. मैं पूछता हूं मोदी और शाह को, अरे भाई ट्रक से अगर पैसे आ रहे हैं, टेम्पो से पैसे आ रहे हैं, ऑटो में पैसे आ रही हैं, तो तुम क्या कर रहे थे? స్నేహితులారా, ఈ సందర్భంగా నేను అమిత్ షాని, మోడీ గారిని వేదిక మీద నుండి ప్రశ్నిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి టెంపోలలో, ఆటోలలో, ట్రక్కులలో డబ్బులు వస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చొని అని? क्या कर रहे थे? ఏం చేస్తున్నారు? मैं पूछ रहा हूं। और अगर आपके पास हिम्मत है, जाओ अदानी और अंबानी को ईडी और इनकम टैक्स की धाक डालो, रेड करो, పకడో ఓ పైసే. మీకు గనక ధైర్యం ఉన్నట్టయితే ఆదాని అంబానీల మీద ఈడీని పంపించండి, రైడ్ చేయించండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొనే సాహసాన్ని చెయ్యండి అని అంటున్నాను. भाइयों, मोदी सिर्फ बात करते हैं, मैं सिर्फ 3 मिनट मिलता, 2 मिनट में खत्म करता हूं। मोदी जी ये बोल रहे थे, पहले इलेक्शन में बोले मैं 15 लाख रुपए हर एक के जॉब में डालूंगा, बाहर से काला धन लाऊंगा। क्या 15 लाख आपको मिले? బయట నుండి నల్లధనాన్ని తీసుకొస్తాను, ప్రతి వాళ్ళకి 15 లక్షల రూపాయలు ఇస్తాను అన్నారు. మీకెవరికైనా 15 లక్షల రూపాయలు వచ్చాయా? आपको मिले? మీకు వచ్చాయా? नहीं मिले। 2 करोड़ नौकरियां हर साल देने का वायदा किसने किया था? 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాననే వాగ్దానాన్ని ఎవరు చేశారు? మోదీ ने किया था। మోడీ గారు చేశారు. दिया 2 करोड़ नौकरी, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? नहीं, ఇవ్వలేదు. तो ये भी झूठ बोला। एमएसपी और किसानों की आमदनी मैं डबल करूंगा, ये कहा कि नहीं कहा? కనీస మద్దతు ధర ఇస్తానని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఆయన అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నారా? अरे ये तो इतना झूठ बोलता है मोदी, झूठ के ऊपर झूठ, झूठ के ऊपर झूठ। इसीलिए मैं कहता हूं मोदी जी ఏ झूठों के सरदार है। మోడీ ఎంత అబద్ధాలు చెబుతారు, ఎన్ని అబద్ధాలు చెబుతారు, ఎన్ని అబద్ధాలు చెబుతారంటే అబద్ధాలు చెప్పేటటువంటి వానికి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మోడీ అని నేను అంటాను.
मोदी जी का एक सीट, बीजेपी का एक सीट तेलंगाना में नहीं आना चाहिए। మోడీకి ఒక్క సీటు, బీజేపీకి ఒక్క సీటు ఈ తెలంగాణలో రాకూడదుగాక, రాకూడదు. अगर आया तुम्हारा लोकतंत्र खतरे में है। ఒకవేళ వచ్చినట్టయితే మన రాజ్యాంగం అభద్రతలో పడ్డట్టే. अगर आया तो हमारे जो संविधान है वो खत्म हो जाएगा। వచ్చినట్టయితే మన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం పూర్తిగా సమసిపోతుంది, రద్దు చేయబడుతుంది. अगर वो फिर हुकूमत में आया तुम्हारे फंडामेंटल राइट्स चले जाएंगे। ఒకవేళ మళ్ళీ గనక వారి ప్రభుత్వం వస్తే మీ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించబడతాయి. आजादी कांग्रेस ने दिलाई, స్వతంత్రం కాంగ్రెస్ తీసుకొచ్చింది. तुम बीजेपी वालों का कुछ भी नहीं। इनके घर में एक आदमी भी नहीं मरा देश के लिए। వీరింట్లో ఎవరు చావలేదు. స్వతంత్రం కాంగ్రెస్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. और मोदी हमेशा बोलते हैं ये मोदी की गारंटी। अरे मोदी की गारंटी 2 करोड़ नौकरी देने का नहीं दिया, 15 लाख देने का नहीं दिया, डबल इनकम करने का नहीं दिया, और हमेशा यही बोलता है डबल इंजन की सरकार। कहाँ है भाई तुम्हारी डबल इंजन की మోడీ గారు सरकार? ఎప్పుడు చెబుతుంటారు, నేను ఉద్యోగాలు ఇస్తాను, 2 కోట్లు కనీస మద్దతు ధర ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను అంటూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏమీ చేసిన దాఖలా కనిపించలేదు. మోడీ గారు చెబుతుంటారు రెండింజన్ల ప్రభుత్వం, రెండింజన్ల ప్రభుత్వం అని. ఎక్కడుంది మీ రెండింజన్ల ప్రభుత్వం అని అడుగుతున్నాను. देखिए, इसके बाद मैं 2 स्लोगन दूंगा और मेरे भाषण को खत्म करूंगा। 2 నినాదాలు ఇస్తాను, నా సందేశాన్ని ముగిస్తాను. पार्लियामेंट के लिए किरण कुमार रेड्डी यहाँ है, जो और हमारे मशहूर जर्नलिस्ट 3 बार मल्लाना यहाँ पर है। एमएलसी इलेक्शन के लिए मैं तो आपका पार्लियामेंट बोला तो उसका दूसरा होगा ना, तो ठीक है। तो एमएलसी इलेक्शन तो 3 बार मल्लाना और पार्लियामेंट के लिए किरण कुमार रेड्डी, इनको वोट दो। పార్లమెంట్ కి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, శాసన మండలి పట్టభద్రుల इनका అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్న గారికి ఎమ్మెల్సీగా इनका निशान क्या है? వీరి గుర్తేమిటి? इनका निशान हाथ है। వీరి గుర్తేమిటి? तो मैं बोलता हूं मोदी को हटाओ, देश बचाओ। అందుకే నేను అంటున్నాను, మోడీని తప్పించండి, దేశాన్ని రక్షించండి. मोदी को हटाओ, మోడీని मोदी को हटाओ, మోడీని తప్పించండి. मोदी को हटाओ, మోడీ కో బచావ్, मोदी को हटाओ, देश बचाओ। మోడీని తప్పించండి, దేశాన్ని రక్షించండి, కాపాడండి. जय हिंद, జై హింద్, जय हिंद, జై హింద్. जय हिंद, जय कांग्रेस, जय कांग्रेस। धन्यवाद आप सबको, नमस्कार। వందే అందరూ కూర్చోండి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన నాయకులు రాజగోపాల్ అన్న ఎల్బీ స్టేడియంలో మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. एटीएम बना दिया है। मैंने किसी का नाम नहीं लिया, लेकिन डबल आर टैक्स पर यहां के मुख्यमंत्री खुद सफाई दे रहे हैं। साथियों, यहां हैदराबाद में तो ट्रिपल आर टैक्स का बोझ आपको उठाना पड़ता है। यहां एक आर रजाकार का भी है। ये रजाकार टैक्स कैसे काम करता है, ये ओल्ड हैदराबाद में दिखता है। कांग्रेस बीआरएस के समर्थन वाली मजलिस के सांसद वहां लंबे अरसे से है, लेकिन वहां
बेसिक सुविधाएं तक नहीं है। साथियों, हैदराबाद में हर साल बारिश में चारों तरफ पानी भर जाता है, लेकिन बीआरएस हो या कांग्रेस, किसी ने भी आपकी परेशानियों को नहीं समझा। हर साल पब्लिक परेशान रहती है। इससे हेल्थ और एजुकेशन, हर सर्विस, उस पर बहुत बुरा असर पड़ता है। यहां पावर कट से लोग परेशान हैं। साथियों, बीजेपी तेलंगाना के तेज विकास के लिए प्रतिबद्ध है। तेलंगाना को पहला एम्स किसने दिया? तेलंगाना को 4 वंदे भारत ट्रेन किसने दी? तेलंगाना को सेंट्रल ट्राइबल यूनिवर्सिटी किसने दी? तेलंगाना में बंद पड़ी फर्टिलाइजर फैक्ट्री किसने चालू की? टर्मरिक बोर्ड किसने बनाया? एनटीपीसी का बड़ा बिजली कारखाना किसने बनाया? ये सारे काम बीजेपी की सरकार ने किए हैं। हमारी सरकार तेलंगाना को ग्लोबल कैपेबिलिटी के बड़े सेंटर के रूप में भी विकसित कर रही है। यहां एविएशन हब बन रहा है। ये एयरक्राफ्ट इंजन की दुनिया की सबसे बड़ी एमआरओ फैसिलिटी होगी। आत्मनिर्भर अभियान का लाभ भी तेलंगाना को मिलने जा रहा है। डिफेंस से लेकर बायोटेक्नोलॉजी, ग्रीन एनर्जी, इलेक्ट्रिक मोबिलिटी और आर्टिफिशियल इंटेलिजेंस तक मैन्युफैक्चरिंग और सर्विस सेक्टर में तेलंगाना के लिए आने वाले 5 साल तेज विकास के होंगे। हसन चेरापल्ली एलपीजी पाइपलाइन से भी इस क्षेत्र को काफी फायदा हुआ है। यहां युवाओं के लिए जॉब के, रोजगार के अनगिनत अवसर बन रहे हैं। साथियों, बीजेपी सरकार सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस मंत्र पर चलती है। ये बीजेपी सरकार है जिसने ट्रिपल तलाक के बहाने मुस्लिम बेटियों पर हो रहे अत्याचारों को खत्म किया है। ये बीजेपी की सरकार है जिसने स्कूलों में बेटियों के लिए अलग से लाखों शौचालय बनवाए। इससे मुस्लिम समाज की बेटियों को भी लाभ हुआ। 10 साल में बहनों को पहली बार टॉयलेट, गैस, पानी जैसी सुविधाएं मिली है। पहली बार उनको भी पक्का घर, मुफ्त राशन, मुफ्त इलाज की सुविधा मिली है। इसलिए हर मां बहन कह रही है, मातृशक्ति कह रही है, फिर एक बार, फिर एक बार, फिर एक बार, फिर एक बार। साथियों, बीआरएस को दिया आपका वोट कांग्रेस को ही मदद करेगा, और कांग्रेस को दिया आपका वोट भी केंद्र में सरकार नहीं बना सकता। इसलिए आपको भारी संख्या में भाजपा के पक्ष में कमल के निशान पर बटन दबा करके मतदान करना है। और भाइयों बहनों, क्या मेरा तेलंगाना मतदान के पुराने सारे रिकॉर्ड तोड़ सकता है? सारे पुराने रिकॉर्ड तोड़ सकता है?
ज्यादा से ज्यादा मतदान करा सकता है। इस चुनाव में भाजपा सभी लोकसभा सीट तो जीतने वाली ही है, लेकिन मुझे ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतने हैं। क्या पोलिंग बूथ जिता सकते हैं? पोलिंग बूथ जिताएंगे, पूरी ताकत पोलिंग बूथ जिताने में लगाएंगे। भाइयों बहनों, इस चुनाव में सिकंदराबाद से मेरे साथी जी किशन रेड्डी जी, हैदराबाद से बहन माधवी लता, अब मलकाजगिरी से श्री एटला राजेंद्र, चेवल्ला से श्री कोंडा विश्वेश्वर रेड्डी और भुवनगिरी से डॉक्टर बुरा नरसैया गौड़, इन सभी साथियों को विजयी बनाना है। बनाएंगे, ज्यादा से ज्यादा मतदान कराएंगे। अच्छा, मेरा एक काम करोगे? ये चुनाव वाला काम नहीं है, मेरा पर्सनल काम है, करोगे? ये मोदी का पर्सनल काम है, करोगे? इनमें से किसी का काम नहीं है, मेरा है, करोगे? जरा हाथ ऊपर करके बताओ, करोगे? अच्छा, तो मेरा काम बहुत सरल है। ज्यादा से ज्यादा परिवारों में जाइए, उन सबको मिलिए और उनको कहिए मोदी जी हैदराबाद आए थे, आप सबको नमस्कार कहा है, परिवार में सबको जय श्री राम कहा है। मेरा नमस्कार पहुंचाएंगे, मेरा जय श्री राम पहुंचाएंगे। जब परिवार के सब लोगों को मेरा नमस्कार पहुंचेगा, मेरा जय श्री राम पहुंचेगा, तो परिवार के हर कोई मुझे आशीर्वाद देंगे। और जब परिवार का हर व्यक्ति मुझे आशीर्वाद देता है तो मेरी ऊर्जा अनेक गुना बढ़ जाती है और मैं उसे आपकी सेवा अधिक क्षमता के साथ कर सकता हूं। बोलिए भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో విస్తృతంగా ప్రచారం చేశారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. సింగరేణి కార్మికులు ఉపాధి హామీ కూలీల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా వంశీకృష్ణకు మద్దతు పలుకుతున్నారు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతలు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు కాకా వెంకటస్వామి అన్నారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి ఏరియాలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మనల్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ మన కార్మికులకు 200-250 గజాలు ఈ సింగరేణి భూములలో ఇచ్చి వాళ్ళు సొంతింటికి ఏదైతే 10 లక్షల రూపాయలు లోన్ బ్యాంకర్స్ ద్వారా ఒప్పుకున్నారో దాన్ని కూడా పెంచి 15-20 లక్షలు పెంచి ఒక సొంతింటి కళను నిజంగా నెరవేర్చేది అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు భరోసా ఇస్తుంది, మేము డెఫినెట్లీ చేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి సభాముఖంగా చెప్తున్నాం. కార్మికులు ఎట్లా చూడాలా, పరిశ్రమలో ప్రత్యేక చేయాలా, ఆ పరిశ్రమని సక్రమంగా ఎట్లా నడపాలా అనే కార్యక్రమాలు బ్రహ్మాండమైన అనుభవం ఉంది. అంతేకాదు వంశీకృష్ణ గారు చిన్నవాడైనా కూడా సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకొని అక్కడ 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి దాన్ని అత్యంత శక్తివంతంగా సమర్థవంతంగా నడిపిస్తాడు. అటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే పారిశ్రామిక అభివృద్ధి కాకుండా కార్మికులకు సంక్షేమం కూడా చూస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్లు, భూదందాలకు కేర్ ఆఫ్ అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్నారు వివేక్, వంశీకృష్ణ. కూలీల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న తర్వాత కూడా వచ్చి ఉపాధి హామీల కూలీ లెక్క చేస్తున్నట్టే ఎంత బాధాకరమైన విషయం మీరు అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేను ఒక యువకుడినే, ఉద్యోగం లేకపోతే
ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు వస్తాయి, ఇంటికి ఎన్ని కష్టాలు వస్తాయి నాకు తెలుసు. అందుకనే నేను గత 10 సంవత్సరాలు సొంతంగా నేను ఒక సంస్థ పెట్టుకొని 500 మందికి దాంట్లో ఉద్యోగాలు కూడా ఇచ్చిన అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది యువకులు ఉన్నారు ఇక్కడ, నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. వివేక్ గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా మీరు అందరూ ఈసారి చేయి గుర్తుకు ఎట్లయితే 4 నెలల క్రితం వేసిండ్రో అదే విధంగా మళ్ళీ ఒకసారి చేయి గుర్తుకు వేస్తే కేంద్రం నుంచి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాది. నా రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పోరాడి మరి ఉద్యోగాలు తెప్పిస్తా అని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. నాడు బ్రిటిష్ వాళ్లు దోచుకుంటే నేడు బీజేపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని SRP1 ఇంక్లైన్లో సింగరేణి కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు AITUC అధ్యక్షులు సీతారామయ్య. సింగరేణిని కాపాడిన ఘనత కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతి ఖని బొగ్గుగని దగ్గర ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో INTUC, AITUC, CITUC యూనియన్ నేతలు పాల్గొన్నారు. మన హక్కును మనం కాపాడుకోవాలన్నా అవుతా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మోడీ BRS ఇద్దరు కలుసుకున్నారు, ఆ ఒప్పందం అయిపోయింది, సీక్రెట్ మీటింగ్ అయిపోయింది. ఆడ ఇద్దరు కలిసి ఎలక్షన్ కొట్లాడుకుంటా రేపు పొద్దుగాల మన పవర్లోకి వస్తే ఈ ఉన్న హక్కుని గంగల పడేయాలని ప్లాన్లు ఉన్నారు బీజేపీ వాళ్ళు. BRS వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇండైరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు బతకాలు కలిగి కూడా జైలుకి పోతారు. నేను అప్పీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడండి. నాకు ఇచ్చిన అవకాశం లెక్క మా తమ్ముని కొడుకు కూడా ఒకసారి ఓటు ఇచ్చి గెలిపిమని మీ అందరితో ప్రార్థిస్తూ 15 ఆగస్టులోగా రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, జూలపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు ఎమ్మెల్యే విజయరమణారావు. 5 సంవత్సరాలు ఎంత దోయలో అంత దోశారు, మామూలు దోయలే. ఆనాడు మీకు చెప్పిన మీ విద్యను తెచ్చుకునే బాధ్యత మీది. మీ విద్యను గెలిచిన తర్వాత మీకు వడ్ల కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది. మీకు మాట ఇచ్చిన ప్రకారంగా అవసరమైతే ఏం చెప్పినా కలెక్టర్ ఆఫీసు ముందు చెద్దరేసుకొని కూర్చోనైనా మీ వడ్ల కటింగ్ కాకుండా చూసే బాధ్యత నాదని చెప్పిన. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు PCC అధికార ప్రతినిధి మృత్యుంజయ. ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న కాకా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవన్నారు మృత్యుంజయ. ఇక్కడ రాజకీయాలు చేసి ఎక్కడో పోయి దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళ వ్యాపారాలు అంతకుముందు నుంచి ఉన్నాయి, ఆ తర్వాత ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదల్లా ఒక ప్రజల నుండి కానీ ఈ ప్రాంతం నుండి కానీ 10 రూపాయలు ప్రజాధనాన్ని ఆశించినటువంటి వ్యక్తులు వాళ్ళు అనేటువంటి మాట చెప్తున్నా. వాళ్ళకేమన్నా ఈ రాజకీయాల లోపల ఇక్కడ సంపాదించుకుపోదామనేటువంటి యావనో ఆశనో ఉన్నటువంటి వాళ్ళ అయితే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నా. ఇగో పలానా వెంకటస్వామి గారు ఇక్కడ ఎంపీ అయి ఇగో మా ప్రాంతాన్ని ఈ ప్రకారంగా అన్యాయం చేసి దోచుకుపోయిండు, లేకపోతే వివేక్ అయి దోచుకుపోయిండు అనేది ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ 2 సంవత్సరాల చరిత్రలో. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు స్థానికంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. వంశీకృష్ణ భారీ మెజారిటీతో గెలవాలని కర్నాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్లిరమ కాంగ్రెస్ నాయకులు. అనంతరం హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. భూపాలపల్లి జిల్లా బోర్లగూడెంలో మహాముత్తారం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు కీర్తిబాయ్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. కీర్తిబాయ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో విస్తృతంగా ప్రచారం చేశారు వంశీకృష్ణ. పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేయడానికి హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు వంశీకృష్ణ.